హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహనుల పరిపాలన మీద ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. శాతవాహనులు ఎవరి పరిపాలనా విధానాన్ని అనుసరించారు? ఆన్సర్ మౌర్యులు. శాతవాహనుల కాలంలో రాజుకు సలహాలు ఇచ్చుటకు 4 మంత్రులు లేదా అమాత్యులు ఉండేవారు. వాళ్ళే ఎవరు? 1 విశ్వ అమాత్య, రాజుకి అంతరంగిక సలహాదారు. రాజా అమాత్య, రాజుకు పరిపాలనలో సహాయపడుతూ రాజాజ్ఞలను అమలు చేసేవారు. 3 మహా అమాత్య, ఆర్థిక మంత్రి. 4 మహా తలవార, అంటే ప్రధాన సైన్యాధిపతి. ఎవరి పరిపాలనలో మనుధర్మ శాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం మార్గదర్శకాలు అయినవి. శాతవాహనుల పరిపాలనలో శాతవాహనుల కాలంలో రాజ్యం తండ్రి నుండి కుమారునికి వంశపారంపర్యంగా సంక్రమించేదని, రాజ్యభారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు రాజ్యపాలనకు అవసరమైన అన్ని విద్యలలోనూ శిక్షణ పొందేవారని ఎవరు రాసిన శాసనం ద్వారా మనకు తెలిసింది? కారవేలుని హాతిగుంఫ శాసనం. శాతవాహన కాలం నాటి పరిపాలనకు సంబంధించిన విషయాలు. బాడారీకుడు అంటే వస్తు రూపంలోని శిస్తును భద్రపరిచేవాడు. హిరణీకుడు అంటే ధన రూపంలోని శిస్తును భద్రపరిచేవాడు. లేఖకుడు అంటే రాజ్యాజ్ఞలను రచించి భద్రపరిచేవాడు. ప్రతిహారుడు అంటే రాజభవనానికి రక్షకుడు. దూత అంటే రాయబారి. ఏ శాతవాహన రాజు మహామాత్ర అనే ఉద్యోగిని నియమించాడు? కృష్ణుడు. శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనం ఏది? నానాగఢ్ శాసనం. శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? నగరములు. వృషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది? 12%. మ్యాకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం ఏమిటి? గ్రామ పెద్ద అని అర్థం. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఏ విధంగా విభజించి పాలించారు? రాజ్యాన్ని ఆహారాలుగా, ఆహారాన్ని విషయాలుగా, విషయాలని గ్రామాలుగా. శాతవాహనుల పరిపాలనా విభాగంలో మిక్కిలి చిన్నది గ్రామం. అయితే గ్రామానికి పాలనాధికారి ఎవరు? గ్రామని అంటారు. శాతవాహనుల కాలంలో అనేక గ్రామాల కలయికను ఏమనేవారు? గుల్మా అనేవారు. నిగమాలు అంటే పట్టణాలు. నిగమ పాలనా వ్యవహారాలను నిగమ సభలు అనే పౌర సభలు చూసేవి. నిగమ సభలోని సభ్యులను గహతులు అంటారు. అయితే నిగమ సభ గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది? మెగస్తనీస్ రాసిన ఇండికా. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు ద్వారా వచ్చేది. శాతవాహనుల కాలంలో 1/6 వంతు శిస్తుగా ఉండేది. పంటలో రాజు భాగాన్ని ఏమని పిలిచేవారు? అంటే దైవమేయం లేక రాజభాగం అని పిలిచేవారు. శాతవాహనులు వసూలు చేసిన వృత్తి పన్నును కరుకర అని పిలిచేవారు. రాజుకు స్వతభూములు ఉండేవి. అయితే వాటిని ఏమని పిలుస్తారంటే రాజకంకేట అని పిలుస్తారు. శాతవాహనుల కాలంలో భూమిని చేసే అధికారిని రజ్జుగాహక అని పిలుస్తారు. ఈ నేమ్స్ అయితే ఇంపార్టెంట్ అన్నమాట. శాతవాహనుల కాలంలో తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందావరం అని పిలిచేవాళ్ళు. శాతవాహనుల కాలంలో శాశ్వత సైనిక శిబిరాన్ని కటకం అంటారు. కారవేలుడు ఏ నగరాన్ని గాడిదల చేత దున్నించి నేలమట్టం చేశాడు? పితుండి నగరాన్ని. శాతవాహనుల పరిపాలనా విధానం వికేంద్రీకృత పరిపాలనా విధానం. శాతవాహనుల కాలానికి సంబంధించి వారి పరిపాలన పద్ధతి కుటుంబ రాజరికం, 2 పితృస్వామికం. శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు ఎలా ఉండేవి? శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని అనుసరించారు. చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది. నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది. శాతవాహనుల కాలంలో గ్రామ అధికారిని గుమిక అని పిలిచేవారు. శాతవాహనుల కాలం నాటి సామంత రాజ్యాలను జనపదాలు అనేవాళ్ళు. శాతవాహనుల కాలంలో వృత్తి భేదాలు, కుల భేదాలు లేవు అని తెలిపిన శాసనం దిమిక శాసనం. అమరావతి స్తూపానికి పూర్ణకుంభం ఇచ్చింది దిమిక. శాతవాహనుల రాజులను వివాహమాడిన మొదటి బ్రాహ్మణ స్త్రీ గౌతమి బాలశ్రీ.
ఏ శాతవాహన రాజు గోవులను గుర్రాలను దానం చేశాడు? మొదటి శాతకర్ణి. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక మరియు మత పరిస్థితులు, వీటి మీద ఇంపార్టెంట్ బిట్స్. శాతవాహన కాలంలో నీటిని పైకి లాగడానికి ఉపయోగించే యంత్రం గట్టి యంత్రం. శాతవాహనుల కాలంలో పత్తి గింజలు తీయడానికి ఉపయోగించిన సాధనం గరిక యంత్రం. ప్రధాన ప్రయాణ సాధనం ఎడ్ల బండి. ఏ దేశంతో వ్యాపారం ఎక్కువగా జరిగిందంటే రోమ్ దేశంతో. శాతవాహనుల కాలం నాటి విదేశీ వాణిజ్యాన్ని తెలిపే గ్రంథాలేవి? పెరిప్లయన్స్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ, ప్లీనీ న్యాచురల్ హిస్టరీ, 3 టాలమీ గైడ్ టు జాగ్రఫీ. శాతవాహనుల కాలం నాటి నౌకా వ్యాపార అభివృద్ధికి, వారి సముద్రాధిపత్యానికి ఏ రాజు ముద్రించిన ఓడ బొమ్మగల నాణాలు నిదర్శనాలు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడ గుర్తుగల నాణెములను మొదటగా శాతవాహన రాజైన రెండవ పులోమావి ముద్రించాడు. అయితే వీటిని పూర్తి స్థాయిలో వేయించిన రాజు మాత్రం యజ్ఞశ్రీ శాతకర్ణి. విదేశాలతో వ్యాపారం చేసే వర్తకులను సారథవాహులు అని పిలిచేవారు. శాతవాహన కాలంలో ఒక్కొక్క వృత్తిని చేపట్టేవారు ఒక్కో ప్రత్యేక సంఘంగా ఏర్పడేవారు. అలా ఏర్పడిన సంఘాలను శ్రేణి అంటారు. రోమ్ దేశం బంగారం మొత్తం భారతదేశానికి తరలిపోతోందని తన రచనల ద్వారా చెప్పినది ఎవరు? ప్లీనీ. శాతవాహనుల కాలంలో అత్యధికంగా ఏ నాణాలను ముద్రించారంటే సీసం నాణాలను ముద్రించారు. శాతవాహనుల నాణాలను సీసం, 2 పోటిన్, 3 తగరం, ఈ 3 నాణాలు ఈ 3 లోహాలతో ముద్రించారు. శాతవాహనుల కాలంలో బంగారు నాణాలను సువర్ణాలు అని పిలిచేవారు. వెండి నాణాలను కర్షపణాలు అని పిలిచేవారు. ఒక బంగారు నాణం ఎన్ని వెండి నాణాలతో సమానమని వృషభదత్తుని శాసనం తెలుపుతుంది? 35 వెండి నాణాలతో సమానం ఒక బంగారు నాణం. శాతవాహనుల నాణాల మీద పేర్లన్నీ ఏ లిపిలో, ఏ భాషలో ఉన్నాయి? బ్రహ్మీ లిపిలో, ప్రాకృత భాషలో ఉండేవి. తూర్పు తీరంలో గల ప్రధానమైన రేవు పట్టణాలేవి? 1 కోడూరు, 2 మైసోలియా ఘంటసాల, 3 కోరంగి. పశ్చిమ తీరంలోని ప్రధాన రేవు పట్టణాలు బరిగజ, 2 సోపార, 3 కళ్యాణి. విదేశాల నుంచి నాట్యకత్తెలను దిగుమతి చేసుకున్న రేవు పట్టణం బరుకచ్చం. శాతవాహనుల కాలంలో రోమ్ దేశానికి ప్రధానంగా ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు, మణులు, ముత్యాలు, సన్నని చీరలు. ప్రధాన దిగుమతులు ఏవంటే బంగారం, వెండి, వైన్. శాతవాహనుల కాలంలో వృత్తి భేదాలు, కుల భేదాలు లేవని తెలిపే శాసనం తిమిక శాసనం. మొదటి శాతకర్ణి పరిపాలన కాలంలో పశ్చిమ మాల్వాని ఏమని పిలిచేవారు అంటే అవంతి అని పిలిచేవారు. రోమన్ యువతులు శాతవాహనుల సామ్రాజ్యంలో తొలి రాజుల శాసనాలు ఏ ప్రాంతంలో దొరికాయంటే మహారాష్ట్రలో దొరికాయి. శాతవాహనుల కాలంలో హాలికులు అనగా వ్యవసాయదారులు అని అర్థం. వధిక అనగా వడ్రంగి అని అర్థం. పసకరులు అనగా మేదరవారు అని అర్థం. ప్రతి గ్రామంలోనూ బెల్లపు గానుగలు, నూనె గానుగలు ఉండేవని తెలిపే శాసనం గాథా సప్తశతి. శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో ఏ మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి? 1 జైన మతం, 2 బౌద్ధ మతం, 3 వైదిక మతం. శాతవాహన సామ్రాజ్య పాలకులలో జైన మతస్థుడిగా పేరు పొందిన రాజు శ్రీముఖుడు. శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించగా ఆ కాలంలో రాణులు బౌద్ధ మతాన్ని ఆదరించారు. దక్షిణ భారతదేశంలోనికి భాగవత మతం ప్రవేశపెట్టింది కృష్ణుడు. హాలుడు తన గాథా సప్తశతి రచనను శివస్తోత్రంతో మొదలుపెట్టి గౌరీ స్తోత్రంతో ముగించాడు. వైష్ణవ మతంలో ప్రధాన దేవుడు వాసుదేవుడు. మధుర భక్తి చిహ్నంగా భావించే రాధను మొట్టమొదటిగా ప్రస్తావించిన గ్రంథం గాథా సప్తశతి. వర్తకులు, ధనికులైన స్త్రీలు విశేషంగా ఏ మతాన్ని ఆదరించి పోషించారంటే బౌద్ధ మతాన్ని. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించబడుతున్న పరశురామేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? గుడిమల్లం, చిత్తూరు జిల్లాలో ఉంది. లీలావతి అను గ్రంథంను బట్టి సప్తగోదావరిలో శివుడికి ఒక బంగారు గుడి ఉన్నదని, అక్కడే పాశుపత శాఖకు ఒక మఠం కూడా ఉన్నదని తెలుస్తుంది. అయితే లీలావతి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే కుతూహలుడు రచించాడు. కాలకసూరి ప్రబంధం అనే జైన గ్రంథాన్ని బట్టి కాలకసూరి అనే
జైనాచార్యుడు ప్రతిష్టానపురం వచ్చినప్పుడు అచ్చటగల శాతవాహనుడు ఆ జైనాచార్యుడిని ఆదరించినట్లు తెలుస్తుంది. ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ఎవరు అంటే కొండ కుందనాచార్యుడు. కొండ కుందనాచార్యుడు ఏ సంఘాన్ని స్థాపించాడు? 1 వక్రగచ్చ, 2 సరస్వతి గచ్చ, 3 బలతావర గచ్చ. కొండ కుందనాచార్యుని తర్వాత ఆంధ్రదేశంలో పేర్కొనదగిన జైనాచార్యుడు ఎవరు అంటే సింహనంది. కొండ కుందనాచార్యుడు ఏ జిల్లాకు చెందినవాడు? అనంతపురం జిల్లాకి. ఆయన రచించిన గ్రంథాలేవి? 1 సమయసారం, 2 ప్రవచనసారం, 3 నియమసారం. రచించిన ఏ గ్రంథంను శ్వేతాంబరులు, దిగంబరులు గౌరవిస్తారు అంటే సమయసారం గ్రంథాన్ని. కారవేలుని హాతిగుంఫా శాసనం వలన ఏలూరు సమీపంలోని గుంటుపల్లి గుహలు ఒకప్పుడు ఏ మతానికి ముఖ్య స్థావరాలుగా ఉన్నాయి? జైన మతానికి. జైన మతాన్ని వ్యాప్తి చేసిన మౌర్య చక్రవర్తి ఎవరు అంటే సంప్రాతి. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన జైన బౌద్ధ ఆచార్యుడు ఎవరంటే నాగార్జునుడు. అత్యధిక ప్రచారాన్ని పొందిన మతం కూడా బౌద్ధ మతం. మొట్టమొదటి బౌద్ధాచార్యుడు కూడా మహాదేవ భిక్షుడు. చైత్యాలు పూర్వశైల అంటే ధాన్యకటకం, ఉత్తరశైల జగ్గయ్యపేట, అపరశైల శ్రీపర్వతం, రాజగిరిక అంటే గుంటుపల్లి, సిద్ధారక గుడివాడ. ఆచార్య నాగార్జునుడు రూపొందించిన సిద్ధాంతం ఏది అంటే 1 మాధ్యమికవాదం, 2 శూన్యవాదం. ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించాడు? నాగార్జున కొండ. నాగార్జున విశ్వవిద్యాలయం స్థాపించక ముందు ఏ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు? ఆచార్య నాగార్జునుడు నలంద విశ్వవిద్యాలయంలో. ఆచార్య నాగార్జునుడికి బిరుదులేవి? 1 రెండవ బుద్ధుడు, 2 రెండవ తథాగతుడు, 3 ఇండియన్ ఐన్స్టీన్. ఆచార్య నాగార్జునుడి రచనలేవి? 1 సుహృలేఖనం, 2 రసరత్నాకరం, 3 ఆరోగ్యమంజరి. అమరావతి స్తూపం ఎవరి పాలనా కాలంలో నిర్మితమైంది? శాతవాహనుల కాలంలో. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ పుణ్యక్షేత్రం ఏది అంటే అమరావతి క్షేత్రం. నెక్స్ట్ వీడియోలో మనం సాహిత్య సేవ, వాస్తు మరియు శిల్పం ఈ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ బుక్స్ కానీ బిగ్ బ్యాంక్స్ కానీ కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి లేదా టెలిగ్రామ్లో గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.